వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాయాది దేశాలు ఎప్పుడూ కత్తులు దూసుకుంటూనే ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ అయినా సరిహద్దుల వద్ద అయినా రెండు దేశాల మధ్య ఎప్పుడూ హై టెన్షన్ వాతావరణమే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ఆహ్వానం అందింది. తమ దేశ రాజధాని ఇస్లామాబాద్ కు రావాలంటూ పాక్ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించింది. అసలు పాకిస్తాన్ మోదీని ఎందుకు పిలిచింది? మోదీ పాకిస్తాన్ కు వెళ్తారా లేదా? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ అకస్మాత్తుగా ప్రధాని మోదీని ఆహ్వానించడం వెనుక ఉన్న ప్రధాన కారణం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2027లో జరగబోయే ఈ SCO సమ్మిట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ భారీ సదస్సు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనుంది. SCO గ్రూప్ లో భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి 10 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆతిథ్య దేశం మిగతా సభ్య దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని పాటిస్తూనే భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రభుత్వం లాంఛనంగా ఆహ్వానం పంపింది. ఆ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రధాని మోదీ ఈ ఆహ్వానాన్ని అంగీకరించి పాకిస్తాన్ పర్యటిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే: మోదీ పాకిస్తాన్ వెళ్తారా? దౌత్యపరమైన వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఇస్లామాబాద్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రధాని స్వయంగా పాకిస్తాన్ కు వెళ్లడం దాదాపు అసాధ్యం. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఈ సదస్సుకు భారత ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మోదీకి బదులుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లేదా మరేదైనా ఉన్నత స్థాయి బృందాన్ని ఇస్లామాబాద్ కు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదా వర్చువల్ పద్ధతిలో భారత బృందం పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఈ ఆహ్వానంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ వేదికలపై నాయకులు ఒకరినొకరు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2020లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, పాకిస్తాన్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ గా సమావేశమయ్యారు. 2015లో ప్రధాని మోదీ అనూహ్యంగా పాకిస్తాన్ ను సందర్శించి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక సానుకూల సంకేతంగా భావించారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు సంబంధాలను మరింత దిగజార్చాయి. ప్రధాని హోదాలో 2015 డిసెంబర్లో మోదీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి వస్తూ అకస్మాత్తుగా పాకిస్తాన్లోని లాహోర్లో ల్యాండ్ అయ్యారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అది ఇరు దేశాల మధ్య శాంతికి బాటలు వేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. పఠాన్ కోట్, ఉరి, పుల్వామా వంటి భయంకరమైన ఉగ్రదాడులతో భారత్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. దానికి భారత్ కూడా సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. నాటి నుంచి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. గతేడాది కూడా పాకిస్తాన్ పహల్గాంలో ఉగ్రదాడి చేసి భారత్ ఉలిక్కి పడేలా చేసింది. ఈ దాడిని ప్రధాని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ పై రివెంజ్ తీర్చుకున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇటువంటి ఆహ్వానం రావడం, అది కూడా పాకిస్తాన్ నుంచి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో SCO సమ్మిట్ ను విజయవంతం చేసి అంతర్జాతీయంగా తమ పరువు కాపాడుకోవాలని పాక్ ఆరాటపడుతుంది. అందుకే ప్రోటోకాల్ ప్రకారం మోదీకి ఆహ్వానం పంపింది. ఒకవేళ భారత్ గనుక ఈ సదస్సును బహిష్కరిస్తే అది పాకిస్తాన్ కు దౌత్యపరంగా పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. భారత్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. పాకిస్తాన్ ఆహ్వానం పంపినప్పటికీ తీవ్రవాదం, చర్చలు ఒకేసారి జరగు అని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విశ్వసనీయమైన చర్యలు తీసుకుంటేనే ద్వైపాక్షిక చర్చలు సాధ్యమవుతాయని భారతదేశం పునరుద్ఘాటిస్తోంది.
ఈ నేపథ్యంలో 2027 ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని పాల్గొనడం అనేది పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు, ప్రాంతీయ స్థిరత్వానికి ఎస్సీఓ వేదిక ఉపయోగపడుతుందని అంతర్జాతీయ నిపుణులు ఆశిస్తున్నారు.